హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫజర్ అకౌంట్స్ అకాడమీ. ఈ రోజు మనం క్లాస్ లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కి సంబంధించి థియరీలో ఉన్నటువంటి సోల్ ప్రొప్రైటర్షిప్ యొక్క డిమెరిట్స్ లేదా డిస్అడ్వాంటేజెస్ అనేది మనం ఇక్కడ చూసాం. సో సోల్ ప్రొప్రైటర్షిప్ అనేది మనం లాస్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేసాం. సో ఒకే వ్యక్తి ఉండి అన్ని తనే చూసుకుంటూ, లాభం వచ్చినా నష్టం వచ్చినా అన్ని తనే భరించుకుంటూ, తనే ఇన్వెస్ట్మెంట్ చేసుకొని, తనే వర్క్ చేసుకుంటూ రన్ చేస్తూ ఉన్నటువంటి బిజినెస్ ని మనం ఇక్కడ సోల్ ట్రేడింగ్ లేదా సోల్ ప్రొప్రైటర్షిప్ అని మనం పిలవడం జరుగుతుంది. సో ఈ సోల్ ప్రొప్రైటర్షిప్ లో లాభాలు అయితే ఎన్నైతే ఉన్నాయో అదే విధంగా నష్టాలు కూడా ఉన్నాయి. ఆ నష్టాలు ఏంటివి అనేవి మనం ఇక్కడ చూద్దాం ఒకసారి. డిమెరిట్స్ లేదా డిసడ్వాంటేజెస్. సో ఫస్ట్ వన్ వచ్చేసి లిమిటెడ్ రిసోర్సెస్. లిమిటెడ్ రిసోర్సెస్ అంటే ఇతను ఒకే వ్యక్తి కాబట్టి, ఒక వ్యక్తి తను ఫస్ట్ స్టార్టింగ్ లో ఏం చేయాలి, సమ్ అమౌంట్ తీసుకొని వచ్చి బిజినెస్ లో పెట్టి తను బిజినెస్ రన్ చేస్తాడు. అలా బిజినెస్ రన్ చేసేటప్పుడు తనకు అవసరమైనటువంటి క్యాపిటల్ అనేది తనే తెచ్చుకోవాలి. అంటే సింగిల్ పర్సన్ కాబట్టి తనే బిజినెస్ కి అవసరమైనటువంటి క్యాపిటల్ మొత్తం తెచ్చుకోవాల్సి వస్తుంది. సపోజ్ ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, మనం నిన్న క్లాస్ లో సపోజ్ ఇక్కడ ఒక పర్సన్ చోటు అనే ఒక పర్సన్ ఉన్నాడు అనుకోండి. ఈ చోటు అనే పర్సన్ ఏం చేస్తాడు అంటే బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నాడు. తనకు పాసిబిలిటీ ఉన్నంత వరకు ఒక 4 lakhs లేదా ఒక 5 lakhs పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఓకే, తనకి ఇంకా బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలి, బిజినెస్ బాగా అభివృద్ధి చేయాలి అనుకునే ఉద్దేశంతో ఇంకొంచెం అవసరమైంది అనుకోండి, ఇంకొంచెం మరింత అంటే ఇంకొక 5 lakhs కావాలంటే తెచ్చుకోగలుగుతాడు. ఓకే, 5 to 5 10 lakhs అవుతుంది. ఇంకా ఎక్కువ కావాలి, తను ఇంకా బిజినెస్ ఎక్కువ చేయాలి, సపోజ్ తనకు ఒక 50 lakhs కావాలి అంటే ఈ 50 lakhs తెచ్చుకోవడం తర్వాత సాధ్యం అవుతుందా? సాధ్యం కాకపోవచ్చు. లేదు, ఒక 1 CR పెట్టి బిజినెస్ చేయాలి అనుకుంటున్నాడు. ఒకే వ్యక్తి 1 CR ని గ్యాదర్ చేయగలడా? చేయలేకపోవచ్చు. లేదా ఒక 10 CR కావాలి. ఇలా వ్యక్తి స్థాయి ఎంత వరకు అయితే ఉంటుందో ఆ స్థాయిలోనే తను వ్యాపారం చేయగలడు. కానీ పెద్ద పెద్ద వ్యాపారాలు చేయాలి అనుకున్నప్పుడు అతనికి ఏమవుతుందంటే ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువగా అవసరం అవుతుంది. సో అంత ఇన్వెస్ట్మెంట్ ని ఇతను గ్యాదర్ చేయలేడు. జనరల్ గా ఏంటంటే ఈ సోల్ ట్రేడింగ్ బిజినెస్ చేసే వాళ్ళు ఎక్కువ ఏం చేస్తారంటే వాళ్ళ ఓన్ ఇన్వెస్ట్మెంట్ పెడతారు. ఓన్ ఇన్వెస్ట్మెంట్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ దగ్గర నుంచి తెచ్చుకోవడము లేదా రిలేటివ్స్ దగ్గర నుంచి తెచ్చుకోవడం, మరీ ఎక్కువ అంటే బ్యాంక్ లోన్ తీసుకోవడం చేస్తారు. అంతకు మించి ఇంకా జనరల్ గా అయితే ఎవరు పోలేరు, అంతకు మించి ఇంకా జనరల్ ఎవరు తెచ్చుకోలేరు. అదే ఒక కంపెనీ అనుకోండి, కంపెనీలో వేల కోట్లలో షేర్స్ వేసుకుంటారు. అది షేర్స్ ని గ్యాదర్ చేసి క్యాపిటల్ ని ఇంప్రూవ్ చేసుకుంటారు. అది మన కంపెనీ దగ్గర చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఏమంటే ఇప్పుడు ఒక చోటు అనే పర్సన్ ఏం చేశాడు, ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు. తనకు అవసరమైన సోర్సెస్ ఎట్లా ఉన్నాయి, లిమిటెడ్ గా ఉంటాయి. కొంతవరకు అతను ఇన్వెస్ట్ చేయగలడు, కానీ ఎక్కువ మోతాదులో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది జరగదు. ఓకే, సో లిమిటెడ్ రిసోర్సెస్ అంటే ఇతనికి ఇన్వెస్ట్మెంట్ అనేది తను ఏదైనా బిజినెస్ చేయాలి అనుకున్నప్పుడు, ఎక్కువ ఎక్స్పాండ్ చేయాలి అనుకున్నప్పుడు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఇతను తెచ్చుకోలేడు. తెచ్చుకున్న అప్పుకు తెచ్చుకోవాలి. అప్పులు చేసిన మళ్ళీ ఏమవుతుంది, ఇంట్రెస్ట్ పే చేయాలి. బిజినెస్ లాభాల్లో ఉంటే పర్వాలేదు, నష్టాలు వస్తే అప్పులు కట్టలేడు, నష్టాలు ఎక్కువైపోతాయి, కష్టాలు ఎక్కువైపోతాయి, బిజినెస్ దివాలా తీసుకుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, లిమిటెడ్ మేనేజేరియల్ ఎబిలిటీ. లిమిటెడ్ మేనేజేరియల్ ఎబిలిటీ. మేనేజేరియల్ ఎబిలిటీ అంటే ఇప్పుడు ఈ పర్సన్ కి ఏదైనా ఒక విషయంలో టాలెంట్ ఉండొచ్చు, 2 విషయాల్లో టాలెంట్ ఉండొచ్చు, లేదా 3 విషయాల్లో టాలెంట్ ఉండొచ్చు అబ్బా అనుకుంటే. అన్ని ఎబిలిటీస్ ఒక పర్సన్ లో ఉండవు కదా. ఒక బిజినెస్ చేయాలి అంటే రకరకాల, ఇంతకుముందు క్లాస్ లో మనం చెప్పాం, బిజినెస్ అనేది ఒక స్కిల్, బిజినెస్ అనేది ఒక సైన్స్, బిజినెస్ అనేది ఒక ఆర్ట్. అన్ని స్కిల్స్ ఒకే పర్సన్ లో ఉంటాయా? ఉండకపోవచ్చు. సో ఇక్కడ ఏమైతుంది, ఈ పర్సన్ అనేటువంటి వ్యక్తికి అవసరమైనటువంటి స్కిల్ 1 2 ఉండొచ్చు, కానీ అన్ని రకాల స్కిల్స్ ఈ పర్సన్స్ కి అందుబాటులో ఉంటాయా అంటే ఆ స్కిల్స్ అనేవి ఉండవు. సో ఆ స్కిల్ లేకపోబట్టి తను ఏం చేయాల్సి వస్తుంది, మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర హెల్ప్ తీసుకోవాల్సి వస్తుంది. సో అతనికి అన్ని స్కిల్స్ ఉంటాయి అనడము అసాధ్యం. కొన్ని ఉండొచ్చు, ఆ 1 2 ఉంటాయి. బిజినెస్ అవసరమైనవి లేకపోయినప్పుడు తను మళ్ళీ ఏం చేయాలి, వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. సో ఇక్కడ ఏమైతుంది, లిమిటెడ్ మేనేజేరియల్ ఎబిలిటీ. ఒకే పర్సన్ ఉండడం వల్ల అతనికి అవసరమైనన్ని ఎబిలిటీస్ లేకపోవచ్చు. నెక్స్ట్ ఏంటి, అన్లిమిటెడ్ లయబిలిటీ. నిన్న కూడా మనం చెప్పాం ఇదే దీని మీద, అన్లిమిటెడ్ లయబిలిటీ. సపోజ్ ఇప్పుడు ఈ పర్సన్ కి ఒక 20 lakhs ప్రాపర్టీ ఉంది అనుకుందాం, ఒక 20 lakhs కి ప్రాపర్టీ ఉంది. ఇతను ఒక బిజినెస్ చేశాడు, ఒక 5 lakhs పెట్టి బిజినెస్ చేశాడు. బిజినెస్ చేస్తూ 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 ఎక్కువగా అప్పులు అయిపోయినాయి అనుకోండి, బిజినెస్ లోనే ఎక్కువగా అప్పులు అయిపోయినాయి. సపోజ్ 15 lakhs అప్పు చేశాడు. 15 lakhs అప్పు చేశాడు. ఈ 15 lakhs అప్పు ఎక్కడి నుంచి తీర్చాలి, తనకు ఉండే ఈ 20 lakh రూపీ నుంచి ఈ 15 lakhs అప్పు తీర్చాలి. ఒకవేళ 20 lakhs అప్పు చేశాడు అనుకోండి, ఈ 20 lakhs నుంచి తీర్చేయాల్సిందే.
నాకేం లేదు నేనేం పెట్టుకోలేను అంటే కుదరదు. అన్లిమిటెడ్ లయబిలిటీ. ఎంత నష్టం వచ్చినా ఇతను తన ఆస్తులు అమ్మి అయినా సరే, తనకున్నటువంటి ఓన్ ప్రాపర్టీస్ అమ్మేసి అయినా సరే ఇతను ఏం చేయాలి అంటే ఈ అప్పులు అనేది తీర్చాలి. ఒకవేళ 50 లక్షలు అప్పు చేసేసాడు చోటు, ఏం చేశాడు 50 లక్షలు అప్పు చేశాడు, తనకున్న ఆస్తి ఏమో 20 లక్షలు, 30 లక్షలు ఏమైంది దివాలా తీసినట్లే. 30 లక్షలు అంటే ఇంకా తను తీర్చలేడు. తీర్చగలడా? తీర్చలేడు. తన దగ్గర ఉన్నది 20 లక్షలు తీర్చేశాడు, ఇంకా 30 లక్షలు తను తీర్చలేని పరిస్థితిలో ఉన్నాడు అంటే దివాలా తీశాడని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ మన పాయింట్ ఏంటంటే అన్లిమిటెడ్ లయబిలిటీ. ఒకవేళ సంస్థకి నష్టము అనేది వాటిల్లినట్లయితే ఆ నష్టాన్ని పూర్తిగా ఎవరు భరించాలి అంటే ఈ సోల్ ట్రేడర్ ఎవరైతే ఉన్నాడో, మన చోటు ఎవరైతే ఉన్నాడో ఈ చోటు అంత నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూడండి. లెస్ స్కోప్ ఫర్ ఎకనామీస్ ఆఫ్ స్కేల్. అంటే ఇక్కడ చాలా తక్కువ అవకాశం ఉంది. ఎకానమీస్ ఆఫ్ స్కేల్ అంటే ఆల్మోస్ట్ సంపాదించేటువంటి సంపాదన అనేది తక్కువగా ఉంటుంది. ఎలా తక్కువగా ఉంటుంది? సపోజ్ ఇప్పుడు మనం అనుకున్నాం ఇందాక ఒక 2 lakhs పెట్టి బిజినెస్ చేస్తే అమౌంట్ ఎంత రావచ్చు? ఒక 20,000 రూపీస్ బెనిఫిట్ రావచ్చు. లేదా ఒక 5 lakhs పెట్టి బిజినెస్ చేస్తే ఒక 1 lakh వచ్చింది అనుకుందాం. లేదు తను 1 crore పెట్టి బిజినెస్ చేసాడు అంటే దీనికి ఒక 50 lakhs ఎంతో 50 lakhs రాదండి మరి ఎక్కువ. సపోజ్ ఇక్కడ ఒక 4-5 lakhs లాభం వచ్చింది అనుకుందాం. కానీ ఇప్పుడు మనము పెద్ద పెద్ద బిజినెసెస్ ఉన్నాయి. సపోజ్ చూడండి, రిలయన్స్ తెలుసు కదా, రిలయన్స్ అంబానీ, ఓకే, ఆహుజా కంపెనీ, బజాజ్, గోద్రేజ్ ఎలక్ట్రికల్స్ ఉన్నాయి కదా, గోద్రేజ్, ఎల్జీ, ఇవి బయట కంపెనీలు. మళ్ళా ఎల్జీ, శాంసంగ్, అవి కూడా కంపెనీలే కదా. శాంసంగ్, ఎల్జీ, నోకియా మొబైల్స్ తీసుకుంటే, బట్టలు తీసుకుంటే నైక్, ఇలా రకరకాల కంపెనీలు ఉన్నాయి. ఎప్పుడైతే ఈ కంపెనీలతో పోలుస్తామో ఈ పర్సన్ ఈ కంపెనీలు సంపాదించేంత లక్షల కోట్లు, వేల కోట్ల లాభాలు వీళ్ళు సంపాదించగలరా? సంపాదించలేడు. అంటే ఎంత ఇన్వెస్ట్ చేయగలడో ఆ ఇన్వెస్ట్మెంట్ కి దగ్గరగా ఉంటుంది లాభం. ఎంత ఇన్వెస్ట్మెంట్? బేసికల్లీ సోల్ ట్రేడర్ యొక్క బిజినెస్ తక్కువ, దాంట్లో ఇన్వెస్ట్మెంట్ తక్కువ. ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడతాడో అంతే లాభం సంపాదించుకోగలడు. కానీ 2 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసి 4 లక్షల లాభం వస్తుందా? రాదు. 99% రాదు. సో ఇక్కడ 2 లక్షలు ఇన్వెస్ట్ చేస్తాడు, లేదా 3 లక్షలు, లేదా 10 లక్షలు. 10 లక్షలు ఇన్వెస్ట్ చేసినా నెలకి ఎంత సంపాదించవచ్చు? యావరేజ్ గా ఒక 20,000, 30,000, అబ్బా అంటే ఒక 50,000 సంపాదించవచ్చు. అంతేగాని వీళ్ళు సంపాదించేంతగా, ఈ బిజినెస్ చేసే వాళ్ళు సంపాదించేంతగా ఇంత వేల కోట్లు ఇతను సోల్ ట్రేడర్ ఇతను సంపాదించలేడు. ఎప్పుడు సోల్ ట్రేడర్స్ మనకు వీధి చివర బాగా కనిపిస్తారు. బట్టల షాపు, గోల్డ్ షాపు, ఏదో ఒక మొబైల్ షాపు, రకరకాల షాప్స్ పెట్టుకుంటారు. వాళ్ళని గమనించండి. వాళ్ళని గమనించినట్లయితే వాళ్ళ లాభం ఎంత ఉండొచ్చు మీరే అంచనా కట్టచ్చు. మీరు గమనించండి, ఏదైనా షాప్స్కి వెళ్ళింటారు, షాప్స్ లో ఓనర్ కూర్చో ఉంటాడు, మరీ అవసరమైతే ఒకరో ఇద్దరు అసిస్టెంట్ అని పెట్టుకో ఉంటాడు. వాళ్ళకి ఏదో మినిమం శాలరీ 5,000, 10,000 శాలరీ ఇచ్చి ఓ షాప్ లో కూర్చొని వర్క్ చేయించుకుంటా తను అక్కడే కూర్చొని వర్క్ చేసుకుంటా ఉంటాడు. సో అతను ఎంత సంపాదిస్తాడు? 10,000, 20,000, నెలకి 30,000 లేదా 50,000 సంపాదించవచ్చు. మరి కొంచెం పెద్ద బిజినెస్ అయితే 1,00,000 రూపాయలు సంపాదించు. అంతేగాని లక్షల కోట్లు, వేల కోట్లు సోల్ ట్రేడర్ ఎప్పుడు సంపాదించడం కష్టము. ఓకే, నెక్స్ట్ ఏంటి? లిమిటెడ్ ఏరియా ఆఫ్ ఆపరేషన్స్. ఏరియా అంటే ఇప్పుడు మన చోటు అనేవాడు ఒక ఊర్లో ఉన్నాడు. ఇతను సపోజ్ విజయవాడలో ఉన్నాడు అనుకోండి. ఇతను బిజినెస్ ఎక్కడ చేయగలడు? విజయవాడలో మాత్రమే చేయగలడు. విజయవాడలో ఉంటే విజయవాడలో మాత్రమే చేయగలడు. కానీ ఇతను మళ్ళీ వైజాగ్ లో ఒక బిజినెస్, మళ్ళీ కర్నూలులో ఒక బిజినెస్, అనంతపూర్ లో ఒక బిజినెస్, మళ్ళీ ఇంకా ఏదో కడపలో ఒక బిజినెస్, ఇలా రకరకాల ప్లేస్ లో ఇతను బిజినెస్ అనేది ఎక్స్పాండ్ చేయలేడు. చాలా వరకు చేయలేరు. ఎందుకంటే వీళ్ళు సింగిల్ పర్సన్స్ కాబట్టి వాళ్ళే సొంతంగా అక్కడే ఉండి అక్కడే కూర్చొని బిజినెస్ చేసుకుంటారు. కాబట్టి ఇతను ప్రతిసారి వేరే చోటికి ఇక్కడికి తిరగను లేడు, అంత ఇన్వెస్ట్మెంట్ చెయ్యను లేడు, అక్కడికి ఇక్కడికి 10 బ్రాంచెస్ పెట్టుకొని బిజినెస్ చేయలేడు. కానీ కొంతమంది చేయొచ్చు. కొన్ని రకాల బిజినెస్ జరుగుతూ ఉన్నాయి, చేసుకోవచ్చు, తప్పేం లేదు. బట్ ఎప్పుడైతే మనం సోల్ ట్రేడర్ అంటే మనం ఇక్కడ ఎప్పుడు ఎంత ఆలోచించాలి? మన సోల్ ట్రేడర్ ఎట్లుంటాడంటే ఒక చిన్న పర్సన్, అంతే, ఒక చిన్న పర్సన్, అతను మాత్రం బిజినెస్ చేస్తుంటాడు. ఈ చిన్న పర్సన్ బిజినెస్ ఎంత వరకు ఉంటుందంటే లిమిటెడ్ గా తను ఏదైతే ఏరియాలో ఉన్నాడో ఈ ఉన్నటువంటి ఏరియాలో మాత్రమే
తను బిజినెస్ చేస్తాడని ఆలోచించాలి. సో కొంతమంది ఉన్నారు బ్రాంచెస్ పెట్టి బిజినెస్ చేస్తారు, కొన్ని రకరకాల బిజినెస్ మనం చూడొచ్చు. ఇప్పుడు సత్య అని ఉంది కదా, సత్య, లలిత జ్యువెలర్స్, కళ్యాణ్ జ్యువెలర్స్, వీళ్ళంతా ఉన్నారు కదా, వీళ్ళ కంపెనీలా సోల్ ట్రేడర్సా? కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఏంటి, లిమిటెడ్ ఏరియా ఆపరేషన్స్. అంటే చాలా వరకు సోల్ ట్రేడర్స్ చూడండి, మన వీధి చివర లేదా బజార్లో ఉన్న వాళ్ళు, వాళ్ళకి అక్కడే ఒక షాప్ ఉంటుంది, వాళ్ళు అక్కడే కూర్చొని అక్కడే బిజినెస్ చేస్తూ ఉంటారు. సో వేరే వేరే ఏరియాస్ కి వీళ్ళు ఎక్కువగా స్ప్రెడ్ చేయలేరు. లేదు వాళ్ళ కొడుకో అల్లుడో రిలేటివ్స్ బంధువులు ఎవరైనా ఉంటే ఇంకొక బ్రాంచ్ పెట్టుకొని అక్కడ ఒకరు చూసుకుంటారు, ఇక్కడ ఒకరు చూసుకుంటా, ఆ 2 షాపులే వీళ్ళు మెయింటైన్ చేసుకుంటా ఉండిపోతారు. ఓకే, నెక్స్ట్ నో డివిజన్ ఆఫ్ లేబర్. సేమ్ పాయింట్, నో డివిజన్ ఆఫ్ లేబర్. తను ఒక్కడే కష్టపడుకోవాలి, తను చేసే వర్క్ ని వేరే వాళ్ళకి షేర్ చేసి చేపించుకోవడం చాలా వరకు తక్కువగా ఉంటుంది. సోల్ ట్రేడర్ అంటేనే ఒకడే ఉండి బిజినెస్ చేసే పర్సన్ నే సోల్ ట్రేడర్ అని పిలుస్తాం. ఇంకా అసిస్టెంట్ అని కావాలంటే పెట్టుకోవచ్చు, అసిస్టెంట్ పెట్టుకుంటాడు, లేబర్ లేదా రోజుకి ఇంత లేబర్ కానీ లేదా నెలకు ఒక శాలరీ లాగాని ఇవ్వచ్చు. కానీ చాలా వరకు బిజినెస్ ఏమంటే మనం గమనించినట్లయితే సోల్ ట్రేడర్ అనేవాడు ఒక్కడే ఉంటాడు, తనే అన్ని చేసుకుంటా ఉంటాడు, తనే బిజినెస్ చేసుకుంటాడు, తనే సర్ది పెట్టుకుంటాడు, తనే షాపులు అన్ని ఓపెన్ చేస్తాడు, తనే చెత్త ఊడ్చుకుంటాడు, తనే షటర్ ఓపెన్ చేస్తాడు, తనే ఏ వస్తువు కావాలన్నా తెచ్చి సేల్ చేస్తాడు, వచ్చే డబ్బులు తనే కౌంట్ చేసుకుంటాడు, మళ్ళీ స్టాక్ కావాలన్నప్పుడు తనే ఏదో టైం చూసుకొని పోయి స్టాక్ తెచ్చుకుంటాడు. సో అన్ని కష్టాలు పడేది ఎవరు అంటే ఒకడే పడుతూ ఉంటాడు. చాలా వరకు తనే కష్టపడతారు కాబట్టి ఇక్కడ తన వర్క్ ని వేరే వాళ్ళ దగ్గర చెప్పి చేయించుకోవడం చాలా వరకు తక్కువగా ఉంటుంది. సో తనే అన్ని ఉండి దగ్గరగా ఉండి చూసుకొని పోతా ఉంటాడు. సో నో డివిజన్ ఆఫ్ లేబర్. సో అతను ఎవరికి వర్క్ ని షేర్ చేయలేడు. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ కంటిన్యూటీ. సో ఇప్పుడు మన చోటుకి ఏదైనా ఇల్నెస్ రావడం, హెల్త్ బాగలేకపోవడము, లేదా దివాలా తీయడము, లేదా ఇంకా ఏదైనా నష్టాలు రావడము, లేదా చనిపోవడము, ఇలాంటి ఏదైనా జరిగితే ఆ బిజినెస్ ఏమవుతుందంటే అక్కడితో ఆగిపోతుంది. ఆ బిజినెస్ ఇంకా ఫర్దర్ మూమెంట్ అనేది ఉండకపోవచ్చు, 99% ఉండదు. ఇంకా ఏదైనా 1 or 2 రీజన్స్ లో ఏమంటే వాళ్ళ వారసులు ఎవరైనా ఉండి చేసుకోగలిగితే చేయొచ్చు, అంటే వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చేస్తే చేయొచ్చు. లేదంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చేయలేదు అనుకోండి, అతను ఉన్నన్ని రోజులు ఆ బిజినెస్ జరుగుతుంది, అతను వెళ్ళిపోయిన తర్వాత ఆ బిజినెస్ ఏమవుతుందంటే అక్కడితో క్లోజ్ అయిపోతుంది. సో అతను లేకపోయినా చేయొచ్చులే అనేది తక్కువ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు ఎవరైనా షేర్ చేసుకొని చేయగలిగితే ఓకే. అలా షేర్ చేసుకోలేని పరిస్థితులు ఏమంటే బిజినెస్ అనేది అక్కడితో ఆగిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఏంటి, రెస్ట్రిక్టెడ్ గ్రోత్ అనేది మెయిన్. ఇక్కడ రెస్ట్రిక్టెడ్ గ్రోత్ అని ఎందుకు అంటున్నామంటే మెయిన్ ఇతనికి క్యాపిటల్ అనేది తక్కువగా ఉంటుంది, మేనేజరియల్ స్కిల్స్ అనేవి తక్కువగా ఉంటాయి. ఈ రెండు ఎప్పుడైతే తగ్గిపోతాయో అతని యొక్క గ్రోత్ అనేది ఉండదు. అతను ఏం చేస్తాడు, మామూలుగా ఒక చిన్న బిజినెస్ కాబట్టి ఒక 2 lakhs పెట్టి బిజినెస్ చేస్తున్నట్టు, అదే ఒక 10 lakhs పెట్టి బిజినెస్ చేసేటప్పుడు ఏదైనా స్టాక్ తెచ్చుకోవాలి అన్నా కూడా లిమిటెడ్ గా తెచ్చుకుంటాడు, కస్టమర్స్ లిమిటెడ్ గా ఉంటారు, ఏం చేసినా తక్కువలో దగ్గరలో తనకు అందుబాటులో ఉండే విధంగా చేసుకొని పోతా ఉంటాడు. కానీ ఎక్కువ స్టాక్ తెచ్చుకోవడం లేడు, ఎక్కువ కస్టమర్స్ ని గ్యాదర్ చేయలేడు. ఒక లిమిటెడ్ ఏరియాలో ఉండడం వల్ల కొద్దిగా స్టాక్ తెచ్చుకోవాలి, అమ్మేయాలి, మళ్ళీ స్టాక్ తెచ్చుకోవాలి, కొద్దిగా అమ్ముకోవాలి. సో ఒక్కసారిగా బల్క్ గా తెచ్చుకొని, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి, మనం బట్టల షాపులు చూసే, మనకు లోకల్ గా బట్టల షాపుల్లో ఒక ఓనర్ ఉంటాడు, అబ్బా అంటే ఒకరిద్దరు అసిస్టెంట్లు పెట్టుకొని చేస్తా ఉంటారు. అదే ఇప్పుడు మనము ఈ చందన బ్రదర్స్ కానివ్వండి, ఈ శుభమస్తు షాపింగ్ మాల్స్, లేదా ఇంకా ఉన్నాయి కదా చాలా రకాల షాపింగ్ మాల్స్ ఉన్నాయి. ఇప్పుడు విశాల్ మార్ట్ ఒకటి ఉంది, రిలయన్స్ మార్ట్ ఉన్నాయి. అక్కడ ఏమైతుంది, ఓనర్ ఎవరో ఎక్కడో ఉంటాడు, బట్ అక్కడ ఏం చేస్తున్నారు, ఎక్కువ మెంబర్స్ ని పెట్టి, ఎక్కువ స్టాక్ ని పెట్టి, ఎప్పుడు పోయినా ఏ 2 months 3 months పోయినా కూడా ఎప్పుడు రీఫ్రెష్ గా కనిపిస్తుంది స్టాక్, కొత్త స్టాక్ వచ్చినట్లే ఉంటుంది. మీరు ఎప్పుడు గమనించండి, ఆ మార్ట్స్ కి మీరు ఎప్పుడు వెళ్ళినా కూడా అక్కడ ఎప్పుడు సర్దుతూనే ఉంటారు, ఏదో ఒక సెక్షన్ లో కొత్త స్టాక్ ని సర్దుతానే ఉంటారు. అక్కడ వాళ్ళు వర్క్ చేసే వాళ్ళు, ఓనర్ ఎక్కడో ఉంటాడు, మేనేజర్ ఉంటారు, అవన్నీ చూసుకుంటా ఉంటారు. సో అక్కడ వాళ్ళకి ఏమైతుంది, ఎక్కువ మెంబర్స్, ఎక్కువ కస్టమర్స్ అనే వాళ్ళు ఉంటారు, ఎక్కువ సేల్స్ అనేవి ఉంటాయి. వాళ్ళు కొనడం కూడా బల్క్ కొంటారు, ఎక్కువ స్థాయిలో కొంటారు, ఎక్కువ కొన్నప్పుడు ఫ్యాక్టరీ వాడు ఏం చేస్తాడు, వీళ్ళకి తక్కువ రేట్కే ఇస్తాడు, మనకు రీటైల్ గా కొనేటప్పుడు రేట్ అనేది పెరిగిపోతుంది. సో ఆ విధంగా చేయడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ ఇతనికి సోల్ ట్రేడర్కి ఏమంటే తక్కువ స్టాకే తెచ్చుకుంటాడు, తక్కువ మెంబర్స్ కి అమ్ముతాడు, తక్కువగానే బిజినెస్ చేసుకుంటాడు. సో ఇది మనకు సోల్ ట్రేడర్ లేదా సోల్ ప్రొప్రైటర్షిప్ లో ఉన్నటువంటి డిసడ్వాంటేజెస్ లేదా డిమెరిట్స్. మనము
ఆల్రెడీ ఇప్పుడు అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ కూడా చేసాం, ఆ వీడియో కూడా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.